చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఆ మధ్య లక్ష్మి గార్మెంట్ ఫ్యాక్టరీ తనకిమ్మని సీత ద్వారా అడిగింది. ఇవ్వనంటూ శాంతి కరాఖండిగా చెప్పింది. ఆ కడుపు మంటతో వాళ్ళంతా ఏకమై ప్లాన్ చేసి ఏదో విధంగా ఫ్యాక్టరీని దక్కించుకోవడానికి ఆడిన నాటకం అయి ఉండొచ్చు. ఏంటండి నా దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి గడువు కోసం మీ ఆయన నిన్ను పంపించాడా? ఈ బంగారు కొండ వినోద్ గారి కోసం కాకుండా నా కోసం వస్తే ఎంత బాగుండో. అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో. మళ్ళీ నీకెన్నో ఛాన్సులు ఇచ్చాను, అయినా చీకొడుతూనే ఉన్నావు. నా సహనాన్ని సమాధి చేశావు. ఇప్పుడు నీ అంతటి నువ్వే ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా నువ్వు ఒప్పుకొని తీరాలి. ఇప్పుడుగా నువ్వు నా కోరిక తీరిస్తే ఆ తర్వాత ఎప్పుడు నేను నీ జోలికి రాను, కనీసం కన్నెత్తి కూడా చూడను. మీ ఆయనకి ఎప్పుడు ఎంత కావాలన్నా సర్దుబాటు చేస్తాను. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి మళ్ళీ మౌనంగా ఉన్నావు? చెప్పు, ఏమంటావు? ఓకేనా? మౌనం అర్ధాంగీకారం అంటారు. సగం ఒప్పుకున్నట్టేగా. ఓకే 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 నో ప్రాబ్లం. నువ్వు పూర్తిగా నా దారికి వచ్చే వరకు ఓపిక పడతాను. చూడు, నేను ఈ తిరుగుతున్న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. ఈ ఫ్యాన్ ఆగేలోగా నువ్వు నన్ను కౌగిలించుకోవాలి. ఇక నేను నిన్ను బలవంతం చేయదలుచుకోలేదు. నీ అంతటి నువ్వే రావాలి. అలా నా దారికి రాకపోయావో ఈ వెట్టల్లో మరో వెట్టల్ని చూస్తావు. ఇన్ టైంలో డబ్బులు పే చేయనందుకు నేను మీ ఆయన మీద కేసు పెట్టాననుకో, బెయిల్కి కూడా వీలు లేకుండా జైల్లో కూర్చుంటాడు. అప్పుడు మళ్ళీ నీకు నేనే అవసరం అవుతాను. మీ ఆయన్ని విడిపించడానికి నేనే కావాల్సి వస్తుంది. నీకు ప్రతిదానికి నేను కావాలి, కానీ నీకు మాత్రం నేను అక్కర్లేదు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. అలాగా నువ్వు నా బెడ్రూమ్కి రావాలి, నా కోరిక తీర్చాలి. లేదా నేను అన్నంత పని ఇచ్చేస్తాను. మీ ఆయన్ని జైలుకి పంపిస్తాను. వద్దన్నా నువ్వు నా వెంట పడేలా చేస్తాను. అలా చేయకపోతే నేను విఠల్నే కాదు, 24 hours 24 గంటలు
శాంతి, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. పరిస్థితి పీకల మీదకొచ్చింది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. ఎంత ఆలోచించినా నాకేం పాలు పోవడం లేదమ్మా. ఆలోచించే కొద్దీ బాధ భయం పెరుగుతున్నాయే తప్ప దారి కనిపించడం లేదు. మన చేతిలో ఉన్న షేర్స్ అనిత తీసుకువెళ్ళి సీతకు దారపోసింది. మరో పక్క మన షేర్స్ అన్ని ఎవరో కొన్నారట. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? అన్నయ్య, నీకేదైనా తోస్తే చెప్పు. జాతక ఫలితాలు చెప్పగలను, రాశి ఫలాలు చెప్పగలను. ఈ షేర్స్ గురించి నాకేం తెలుస్తుందమ్మా? అదేదో నువ్వే ఆలోచించు. అనిత, నీ తొందరపాటు వల్ల ఎంత పని జరిగిందో చూసావా? మా ఆయన్ని వెతకాలని ఆతృత కొద్దీ అలా చేశాను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? తెలిస్తే మీ అందరి చేత మాటలు పడతానా? ఏనాడు పల్లెత్తి మాటని మా నాన్నగారి చేత చివట్లు తింటానా? అంత నా కర్మ. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే గార్మెంట్స్ ఫ్యాక్టరీ మన చేతుల్లోంచి జారిపోయే ప్రమాదం ఉందనిపిస్తోంది. ఇదో అలా జరగకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటమ్మా అది? షేర్ హోల్డర్స్ కి కాల్ఫర్ చేసి బోర్డ్ మీటింగ్ పెట్టు. ఫ్యాక్టరీ స్థితిగతుల గురించి వాళ్ళకి చెప్పి లీజ్కి ఇచ్చేలా ఒప్పించు. వాళ్ళలో నమ్మకమైన షేర్ హోల్డర్ కి లీజ్కివ్వు. లీజుకి ఇమ్మంటావా? ఇవ్వక తప్పదమ్మా. అంతకు మించి వేరే దారి లేదు. ఎక్కువ శాతం షేర్స్ ఉన్న వాళ్ళు ఈ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్తగా లీజ్కివ్వు. బోర్డ్ మీటింగ్లో తీర్మానించాక ఎవరూ ఏం చేయడానికి వీల్లేదు. లీజ్ పీరియడ్ ముగిసేలోగా మనం ఆర్థికంగా నిలదొక్కుని అధిక శాతం షేర్స్ చేజిక్కించుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది వెంటనే జరగాలి. ఆలస్యం చేసేమో ఫ్యాక్టరీని వదులుకోవాల్సిందే. శాంతి, బాగా ఆలోచిస్తే ఇందు చెప్పినట్టు చేయడమే మంచిదనిపిస్తుంది. ఒకసారి ఫ్యాక్టరీ మన చేతుల్లోంచి ఎదుటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందనుకో, తిరిగి మన చేతుల్లోకి రావడం కష్టం. అందుకని లీజ్కి ఇవ్వడమే అన్ని విధాలా ఉత్తమం. లీజ్ పీరియడ్ ముగిసేలోగా మనం జాగ్రత్త పడొచ్చు. ఒక మంచి అవకాశం ఉన్నట్టేగా. చెల్లెమ్మా, బిజినెస్ వ్యవహారాల గురించి నాకు పెద్దగా తెలియకపోయినా ఇందు చెప్పినట్టు చేయడమే మంచిదని నాకు అనిపిస్తోంది. ఆ ప్రకారమే చేయి చెల్లెమ్మ. అలా చేయడం వల్ల లాభమే కానీ నష్టపోయేదేమీ లేదుగా. హలో, ఎవరు మేనేజర్? నమస్కారం. రేపు బోర్డు మీటింగ్ అరేంజ్ చేయండి. మొత్తం షేర్ హోల్డర్స్ అందరూ అటెండ్ అయ్యేట్టు చూడండి. என்னப்பா ஊருக்கு புதுசா? உங்களது என்ன ஊరు? హైదరాబాద్. ఓ తెలుగా? ఇక్కడికి ఎందుకు వచ్చావు నాయనా? చూడబోతే చదువుకున్న వాళ్ళే కనిపిస్తున్నావు. ప్యాంటు షర్టుతో ఉన్నావు. సత్రం భోజనం మటన్ నిద్ర మాలాంటి వాళ్ళకి గాని నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఇది సాధువులు బైరాగులు ముష్టివాళ్ళు పడుకునే మండపం. నీలాంటి వాళ్ళు ఉండేది కాదు. ఇప్పుడు నేను మీలాంటి వాణ్ణే. మాలాంటి వాడివా అంటే? ఏమీ లేని వాణ్ణి, ఉన్నదంతా పోగొట్టుకున్నవాణ్ణి. బ్యాగ్, మనీ పర్సు, రిస్ట్ వాచ్, ఉంగరం అన్నీ పోయాయి. అసలు హైదరాబాద్ నుంచి నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? సమస్యలు చుట్టుముడితే ఇల్లు వదిలొచ్చాను. సమస్యలు వచ్చాయని ఇల్లు వదిలిపెట్టి వస్తావా? తప్పు నాయనా, నువ్వు చేసింది చాలా తప్పు. వెంటనే మీ ఊరికి వెళ్ళిపో. లేదంటే సమస్యలు మరిన్ని సమస్యల్ని సృష్టిస్తాయి. నాకు తెలియక అడుగుతాను, అసలు సమస్యలు లేనిది ఎవరికి నాయనా? మన బ్రతుకే ఒక సమస్య. సమస్యలకు భయపడి పారిపోతే
అవి మనల్ని వెతుక్కుంటూ వెంటపడతాయి. ఏమీ లేక నేను సన్యాసినయ్యాను, అన్నీ ఉండి కూడా నువ్వు సన్యాసివి కావాలనుకుంటున్నావా నాయనా? వద్దు నాయనా, తక్షణం మీ ఇంటికి వెళ్ళు. చూడు, నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. అలాగా నువ్వు నా బెడ్రూమ్కి రావాలి, నా కోరిక తీర్చాలి. లేదా నేను అన్నంత పని ఇచ్చేస్తాను, మీ ఆయన్ని జైలుకి పంపిస్తాను. చచ్చా, ఏం బిజినెస్లో ఏం పాడో. రాను రాను వ్యాపార రంగం కూడా వర్స్ట్గా తయారవుతోంది. మెయిన్గా ఈ ఫైనాన్స్ బిజినెస్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఒకరోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండడం లేదు. టీ కొట్టు వాళ్ళు, కిల్లీ షాప్ వాళ్ళు, చిన్న చిన్న కాకా హోటల్ వాళ్ళు, ఇలాంటి చిన్న చిత్తగా కస్టమర్లు వస్తున్నారే కానీ సరైన వాళ్ళు ఎవరూ రావడం లేదు. 1000, 5000, 10,000 అడిగేవాళ్లే తప్ప పెద్ద మొత్తంలో ఫైనాన్స్ అడిగే పార్టీలు, డిపాజిట్ చేసే పార్టీలు లేకుండా పోయారు. ఇప్పుడంతా ఫారిన్ బ్యాంక్స్ పై ఎగబడుతున్నారు. మళ్ళీ ఫైనాన్స్ బిజినెస్ చేయడం కూడా ముందు ముందు చాలా కష్టమే. దాన్ని ఒక్కదాన్నే నమ్ముకుంటే లాభం లేదు. మాలిని, నా పాటికి నేనేదో వాగుతుంటే నీ పాటికి నువ్వేదో ఆలోచిస్తున్నావా? ఇంతసేపు నేను అన్నదేమిటో నీకు తెలుసా? ఎందుకు తెలీదండి, నేను కూడా మీ గురించి ఆలోచిస్తున్నాను. సరే సరే, ఈ రాత్రి వేళ బుర్ర చించుకోవడం దేనికి? పొద్దున్నే డిస్కస్ చేయొచ్చు. ప్రశాంతంగా పడుకోండి. మాలిని, నీకు ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. ఏం డిసైడ్ చేసుకున్నావు? నేను అడిగిన దానికి ఒప్పుకున్నట్టేనా? చెప్పు మాలిని, ఒప్పుకున్నట్టేనా? నిన్నే అడిగేది, మాట్లాడమే. చచ్చినా ఒప్పుకోను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కోరిక నెరవేరదు. నీది కోరరాని కోరిక, ఏ ఆడది సహించలేని కోరిక. మంచిగా ఆడదాని మనసు గెలవాలే గాని బలవంతంగా ఆకర్షించలేవు. అది మగతనం కాదు. నేను ఇంకొకరి భార్యనని తెలిసి కూడా ఇంకా నన్ను ఆశిస్తున్నావంటే అసలు నువ్వు మనిషివేనా అన్న సందేహం కలుగుతోంది. మా ఆయనకు నువ్వు ఆర్థిక సహాయం చేశావు, దానికి నా శీలానికి ముడివేస్తావా? నువ్వు బెదిరించి భయపెట్టినంత మాత్రాన నేను నీకు లొంగుతాననుకున్నావా? నువ్వేం చేసినా నేను నీకు లొంగను. ఛీ, పోరా. Hey!
రేయ్! మీ ఆయన నేను చంపబోతున్నానే. మీ ఆయన్ని చంపేస్తే మనకి ఏ అడ్డు ఆపం ఉండదు. మాలిని, ఏమైంది మాలిని? ఎందుకలా అరిచావు? చెప్పు మాలిని. మాలిని, చెప్పు చెప్పు మాలిని. పీడకల వచ్చిందండి. దాంతో నాకు భయం వేసింది. పీడకలంటే ఎలాంటి పీడకల? ఏవో దెయ్యాలు భూతాలు నా మీద పడి నన్ను పీకు తింటాం మొదలెట్టాయి. అమ్మో, నేను చెప్పలేను. నా వల్ల కాదు. మాలిని, నేనున్నాను కదా, నీకేం భయం లేదు. పడుకో. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫ్యాక్టరీ రన్ చేయడం చాలా కష్టతరమైంది కాబట్టి దీన్ని లీజుకివ్వాలని నిర్ణయించుకున్నాను. 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు లీజుకివ్వాలని అనుకుంటున్నాం. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ మేడం, లక్ష్మీ గవర్నమెంట్స్ లీజుకి ఇచ్చే అధికారం మీకు లేదు. వాట్ డూ యు మీన్? నేను తప్పుగా తొందరపాటుగా మాట్లాడటం లేదు మేడం. కంపెనీ సీఎండీకే అధికారాలు ఉంటాయి. నేనే సీఎండీని, సోల్ ప్రొపరేటర్ నేనే. ఏ మీకేదైనా డౌటా? డౌట్ కాదు మేడం, సోల్ ప్రొపరేటర్ మీరు కాదు. వాట్? ఎస్, నిన్నటిదాకా మీరే సోల్ ప్రొపరేటర్, కానీ ఇవాల్టి నుంచి మాత్రం కాదు. ఏ ఎందుకని? 51% షేర్స్ మించి ఉన్నవాళ్లే కంపెనీకి అధిపతులు అవుతారు. మీ దగ్గర అంత పర్సంటేజ్ లేదు. కానీ 60% షేర్స్ ఉన్నవాళ్ళకే కంపెనీ ఆధిపత్యం చెందుతుంది. 60% షేర్స్ ఉన్న వాళ్ళ? ఎవరు వాళ్ళు? అదిగో వాళ్లే.